నేను ఇప్పుడే తండేల్ మూవీ చూడడం జరిగింది. మన సాయి పల్లవి గారు నాగ చైతన్య గారు కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్. అండ్ ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఒక మదర్ గురించి, ఒక సిస్టర్ గురించి, అండ్ ఒక ఊరి గురించి, ఆ 22 మంది పడే కష్టం ఏంటి, అండ్ రియల్ గా జరిగిన స్టోరీ కాబట్టి సో చాలా అంటే చాలా బాగుంది. మీరు అందరూ కూడా తప్పకుండా చూడండి. అండ్ చందు మొండేటి గారు అండ్ బన్నీవాసు గారు, నాగ చైతన్య గారు అండ్ మన సాయి పల్లవి గారు అందరికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మూవీ సూపర్ హిట్ అండి, అంతే బ్లాక్ బస్టర్. సినిమా మంచిగా ఉందన్న, మంచి వాచ్ ఫ్యామిలీ. హైలైట్స్ అంటే స్టోరీ బాగుంది, హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ బాగుంది మంచిగా. కనెక్ట్ యాక్చువల్ కనెక్ట్ చాలా బాగుంది అన్న, మంచిగా చేశారు. చాలా ప్రీవియస్ సాంగ్స్ చాలా బాగుంది. డిఎస్పీ అదర్ కొట్టేసాడు. అంటే ఈ జనరేషన్ కి టచ్ అయితే బాగుంటది సినిమా, బాగుంది చూడవచ్చు. లవర్స్ అయితే ఇంకొక 20 days వరకు మస్తు ఉంటది, బాగుంటది సినిమా. ఇక రాజులమ్మ జాతర. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే. డాన్స్, సాయి పల్లవి డాన్స్ పిచ్చి ఫ్యాన్. సాయి పల్లవి డాన్స్ కోసం వచ్చిన సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతున్నా. తండేల్ అని అంటే ఒక లీడర్ అయితే ఎవరి కోసం అయితే ఉంటాడో అదే విధంగా తండేల్ చేపల కోసం అని వేట కోసం అయితే వెళ్ళినప్పుడు దాంట్లో భాగంగా లవ్ స్టోరీ బాగున్నది. లవ్ స్టోరీ అయినా కానీ, క్లైమాక్స్ అయినా కానీ, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మీద చాలా బాగున్నది. దాంతోపాటు లవ్ స్టోరీలో మనకు చాలా విషయాలు చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు నాగ చైతన్య మాత్రం ఈ చాలా బాగుంది సినిమా. స్ప్రింగ్ లాగా వేసింది, డాన్స్ మాత్రం చాలా బాగా వేసింది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. 100 కోట్లు వసూలు చేస్తా అనుకుంటున్నాను. బాగుంది సినిమా మాత్రం. సాయి పల్లవి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. నాగ చైతన్య కూడా సూపర్ యాక్టింగ్ ఉంది. లవ్ స్టోరీ సూపర్, నిజంగా సూపర్ మంచిగానే ఉంది అన్న సినిమా మాత్రం. బీజిఎంలు మొత్తం మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. సినిమాలో లవ్ స్టోరీ, ఆ అమ్మాయి అట్లా ట్రూగా ఉండడం ఈ జనరేషన్ లో లేదు కదా. ఆ సాయి పల్లవి చూసి కొంచెం గర్ల్స్ కూడా నేర్చుకోవాలని ఉంది భయ. సాయి పల్లవి లవ్ క్యారెక్టర్ మొత్తం సూపర్ అన్న. సాంగ్స్ మాత్రం బీజిఎం ఉండదు అన్న, ప్రతి ఎవ్రీ 10 minutes ఒకసారి బీజిఎం ఉంటది, వేరే లెవెల్ అన్న. మస్తు అన్న సినిమా. కెమిస్ట్రీ కూడా బాగుంది సాయి పల్లవి నాగ చైతన్యది. సో దాంట్లో సాంగ్స్ ఇంకా దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఘోరంగా కొట్టిండు. ఇంకా మాస్ థియేటర్ లో చూస్తే మాత్రం సీట్లు ఎగరాల్సిందే, అట్లా ఘోరంగా కొట్టిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ఉంది, యాక్టింగ్ సూపర్. ఇంకా పాకిస్తాన్ పోయి అక్కడ కూడా ఘోరంగా ఫైట్ ఉంటుంది, మస్తు ఉంటుంది ఫైట్. దేశభక్తి గురించి కూడా బాగా టచ్ చేసిండు. ఇక కొన్ని లైవ్ సీన్స్ చేస్తే ఒక్కోసారి ఏడుతాం కూడా, కనెక్ట్ అవుతుంది మంచిగా. సో బాగుంది, సూపర్ అయితే. ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ మాత్రం చెప్పుకోవచ్చు, ఇక రాజలమ్మ జాతరే తగ్గేది. కాలెగరేసుకోవచ్చు. నాగ చైతన్య ఫేవరెట్ గా కాలెగరేసుకోవచ్చు అన్న. బాగుంది సినిమా. ఇద్దరు సాయి పల్లవి నాగ చైతన్య జంట కూడా మస్తు అదిరింది. మామూలు సినిమా అయితే బాగుంది. తండేల్ అన్న చాలా వరకు బాగానే ఉంది. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అది నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చాడు. ఒకప్పుడు మన డిఎస్పీ ఏదైతే ఒక లవ్ స్టోరీస్ కి లేదంటే ఒక సాడ్ బీజిఎమ్స్ కి మంచి పేరు ఉందో, సో అంతకు మించి అయితే ఈ సినిమాకి ఇచ్చాడు. సో ఒకప్పుడు డిఎస్పీ సాంగ్ అయితే గుర్తు చేశాడు. అండ్ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది యాక్టింగ్ గురించి. సో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఎరగబడి యాక్ట్ చేశారు. మనకి సాయి పల్లవి ఏంటంటే ప్రతి మూవీస్ లో చేసే యాక్టింగ్ ఎక్కడ కొత్తగా అనిపించలేదు, తను ఈజీగా చేసుకుని వెళ్ళిపోయింది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నాగ చైతన్య సో కంప్లీట్ గా తను డామినేట్ చేస్తాడు అనిపించింది యాక్టింగ్ లో అయితే. సో వాటి వరకు 100% న్యాయం చేశారు యాక్టింగ్ వైజ్ గా. కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వాళ్ళిద్దరు పేరు అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే చాలా బాగుంది, చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. To go and watch the movie with your family, it's nice. क्योंकि मैं मेरे बच्चे के साथ गई थी मूवी. बात करेगा హలో అందరికి నమస్తే. నా పేరు తల్లార సాయికృష్ణ. గవర్నమెంట్ చాలా సినిమాలకి టికెట్ రేట్ పెంచుతూ ఉంటది, పెద్ద పెద్ద సినిమాలకి. కానీ నిజంగా టికెట్ రేట్ పెంచాల్సిన సినిమా ఇదండి. ఎందుకంటే టికెట్ రేట్ అనేది స్పెషల్ గా దేని చెప్తున్నా అంటే, ఇంత మంచి సినిమాకి ఎలా ఉంటదంటే ఒక దేశభక్తి, ఒక ఇండియన్ కల్చర్ ని వేరే కంట్రీకి వెళ్ళి చూపించడం, అదే విధంగా ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. అదే విధంగా పిల్లలు నిజంగా ఇలాంటి సినిమాలు చూసి ఖచ్చితంగా ఇన్స్పైర్ అవ్వాలి. ఎందుకంటే ఒక చదువు రాని వ్యక్తి అయినా, చదువుకున్న వ్యక్తి అయినా మన దేశం గురించి ఖచ్చితంగా ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ కి ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సినిమాని మనకు అందించిన చందు మొండేటి గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి, అల్లు అరవింద్ గారికి, హీరో నాగ చైతన్య గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి. ఇండియన్ సినిమా ఇది. అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. జై హింద్. భయ్యా ఇప్పుడే భయ్యా తండేల్ సినిమా చూసాను, ఫీల్ గుడ్ భయ్యా. నిజంగా సాయి పల్లవి అయితే 8 పిన్ చేసింది. కథ అయితే సెపరేట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే రివీల్ చేయకూడదు. మన దేశం కోసం అయితే వాళ్ళు పాకిస్తాన్ లో ఉన్నా సరే కష్టపడి దేశ జెండా కోసం ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి
చాలా చాలా అంటే చాలా బాగుంది భయ్య సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే చాలా బాగుంది. మంచి ఫీల్ గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. తండేల్ ఒక బ్రహ్మాండమైన ప్రేమ కథ చిత్రం. చాలా అంటే చాలా కొత్త ఎలిమెంట్ చూపించారు. నిజంగా చందు మండేటి డైరెక్షన్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఇంత మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చాలా బాగా అనిపించింది. ఆ పాకిస్తాన్ సీన్స్ కానీ, బుచ్చిదల్లి సాంగ్ కానీ, హైలైట్స్ సాంగ్ చాలా బాగుంది.